ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా కార్పొరేట్ తరహా వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఎంఎన్జే ఆసుపత్రిలో అధునాతన రోబోటిక్ సర్జికల్ సిస్టమ్ తో పాటు లాప్రోస్కోపిక్ ఎక్విప్మెంట్ ను హరీష్ రావు ప్రారంభించారు. ఎంఎన్జే ఆసుపత్రిలో అధునాతన రోబోటిక్ సర్జికల్ సిస్టమ్, లాప్రోస్కోపిక్ ఎక్విప్మెంట్ ప్రారంభం చేసుకోవడం సంతోషంగా ఉందని మంత్రి అన్నారు. మొదలు మన ఇన్స్టిట్యూట్స్ లో, మన కాలేజెస్ లో, మన హాస్పిటల్స్ లో చేరడానికి వాళ్ళు సుముఖత చూపడము, ప్రాధాన్యత ఇవ్వడము అంటే మన ఆసుపత్రుల పనితీరుకు ఇది ఒక నిదర్శనం. అంటే గతం కంటే ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈరోజు అనేక రకాల వసతుల కల్పన పెరిగింది. ఇవాళ ఎంఎన్జే లాంటి క్యాన్సర్ హాస్పిటల్లో మెస్ ఛార్జెస్, డైట్ ఛార్జెస్ను రెట్టింపు చేసినాం. పేషెంట్ యొక్క అటెండెన్స్కు కూడా ధర్మశాల కట్టాం. పేషెంట్ అటెండెన్స్ కూడా భోజనం పెట్టించే కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉన్నాం. అంటే గతంలో పేషెంట్లకే సరిగా అన్నం పెట్టిన పరిస్థితి. పేషెంట్స్ యొక్క డైట్ ఛార్జెస్ను రెట్టింపు చేయడం, పేషెంట్ అటెండెన్స్ ఉండడానికి ధర్మశాల ఏర్పాటు చేయడం, వారికి కూడా భోజన వసతి ఏర్పాటు చేసినాం. సో ఇక్కడ ఎంఆర్ఐ మిషన్ కానీ, సిటీ స్కాన్ కానీ అన్ని రకాలుగా వారికి ఇక్కడ మంచి సేవలు అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా మాకు ఇక్కడ పాలియేటివ్ కేర్, 50 పడకల పాలియేటివ్ కేర్ సెంటర్ కూడా ఉంది. అంటే క్యాన్సర్ వచ్చిన అవసాన దశలో, చివరి స్టేజ్లో ఉన్నటువంటి వారికి మరి వాళ్ళని టేక్ కేర్ చేయడం, దానికి పాలియేటివ్ కేర్ సెంటర్ కూడా మన ఎంఎన్జేలో 50 పడకల పాలియేటివ్ కేర్ సెంటర్ ఉంది. సో ఆ క్యాన్సర్ వచ్చి బాగా బాధపడుతుంటే, ఆ నొప్పితో బాధపడేటువంటి వాళ్ళని కూడా ఇంటి దగ్గర ఉంచుకోలేరు, మరి కార్పొరేట్లలో వైద్యం చేయించలేరు. అటువంటి వారికి కూడా స్పెషాలిటీ సీట్స్లో మన నిమ్స్కు, మన ఎంఎన్జేకు